ఒకవైపు బెంగళూరు జాతీయ రహదారి, మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంకోవైపు ఐటీ హబ్, తాజాగా ఫ్యూచర్ సిటీ. భవిష్యత్తులో ఒక ప్రాంతం ఊహించిన దానికంటే అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది చెప్పండి. ఇక నుంచి హైదరాబాద్ రియాలిటీ భవిష్యత్తు మొత్తం శంషాబాద్ చుట్టూనే తిరుగుతుంది. 111 జీవో కొంత మేరకు శంషాబాద్ అభివృద్ధికి అడ్డంకిగా మారినా అక్కడే R1 జోన్ లో భారీగా నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతం అందరికీ అందుబాటు ధరలో ఇళ్లు, ఇంటి స్థలాలు లభిస్తుండడం కలిసొచ్చే అంశం. వచ్చే 5 ఏళ్లలో శంషాబాద్ లో భారీ నివాస, ఆఫీస్ స్థలాలకు చిరునామాగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శంషాబాద్ వైపు రియల్ పరుగులు. రవాణా మౌలిక వసతుల్లో శంషాబాద్ నంబర్ 1. మధ్యతరగతి వారి చూపంతా శంషాబాద్ వైపే. 60 లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. నివాస ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ శంషాబాద్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పట్టాలెక్కుతోంది. గ్రేటర్ సిటీ నలువైపులా భారీ నివాస, కార్యాలయ భవన నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వందల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్లో మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమం వైపు కన్స్ట్రక్షన్ రంగం జోరు మీదుంది. ఇందుకు ఐటీ రంగమే కారణమని చెప్పవచ్చు. ఇదిగో ఇప్పుడు హైదరాబాద్ పశ్చిమానికి శంషాబాద్ పోటీ కాబోతుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భవిష్యత్ రియల్ ఎస్టేట్ అంతా శంషాబాద్దేనని చెబుతున్నారు. హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఒకటైన శంషాబాద్ కు అన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి. ప్రధానంగా శంషాబాద్ ను ఆనుకొని అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం బాగా కలిసి వస్తోంది. అంతేకాదు శంషాబాద్ మీదుగానే ఔటర్ రింగ్ రోడ్ వెళ్తోంది. ఇంకా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపైనే శంషాబాద్ ఉండటం మరో ప్లస్ పాయింట్. శంషాబాద్ కు కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఆవలి వైపు శ్రీశైలం రహదారి ఉంది. ఇక హైదరాబాద్ ఐటీ హబ్ శంషాబాద్ కు కూతవేటు దూరంలోనే ఉంది. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ సైతం శంషాబాద్ కు అతి సమీపంలో ఉండటం హైలైట్ గా చెప్పుకోవాలి. మరి ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఇక శంషాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడటంతో క్రమక్రమంగా అన్ని మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి. కారణంగా భారీగా మౌలిక వసతుల ఏర్పాటు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్, గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, అంతర్గతంగా రేడియల్ రోడ్లతో కనెక్టివిటీ పెరగనుంది. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీతో పాటు ఫార్మా సిటీ ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఇందులో కొత్తగా చేరే ఉద్యోగులు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే శంషాబాదే దగ్గరి ప్రాంతమని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే శంషాబాద్ వైపు నివాస, వాణిజ్య ప్రాజెక్టుల నిర్మాణం జోరందుకుంటోంది. శంషాబాద్ 111 జీవో పరిధిలోకి వస్తుండటంతో ఇన్నాళ్లు ఇక్కడ రియల్ ఎస్టేట్ పెద్దగా అభివృద్ధి చెందలేదు. అయితే ఇప్పుడు శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోని R1 జోన్లో భారీగా నివాస ప్రాజెక్టుల నిర్మాణం మొదలైంది. సాతంరాయ్ నుంచి మొదలు మామిడిపల్లి వరకు అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైంది. ఇక్కడ ప్రస్తుతం 25 వరకు అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్లో చదరపు అడుగు 4,000 నుంచి 6,000 వరకు ధర పలుకుతుండగా విల్లా అయితే 2 కోట్ల రూపాయల నుంచి 7 కోట్ల వరకు ధరలున్నాయి. ఇక ఇంటి స్థలాలు సైతం ఇక్కడ అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ప్రాంతం, ప్రాజెక్టును బట్టి చదరపు గజం 35,000 నుంచి మొదలు 90,000 వరకు ఇంటి స్థలాల ధరలున్నాయి. మెల్లమెల్లగా శంషాబాద్ పరిసరాల్లో ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశముందని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. అందుకే అవకాశం మేరకు శంషాబాద్ వైపు నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న వారు ఓ నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.